అసలు విచిత్రం ఏంటంటే జనసేన ఎప్పుడో తెలుగుదేశంతో పొత్తు పెట్టేసుకుంది. భారతీయ జనతా పార్టీ దాని దోన అది ఉంది, దాన్ని మళ్ళీ ఇటుకి తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. ఇచ్చే సీట్లు జనసేనకి ఇచ్చేశాక 24 పార్లమెంట్ సీట్లు కూడా వాళ్ళకి 3 అనౌన్స్ చేసేశాక ఇప్పుడు జనసేన బీజేపీలకు కలిపి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ అని రాయడము అని మాట్లాడటము అని వాళ్ళ మీడియా జర్నలిస్టులు హైలైట్ చేయడం భలే విచిత్రమైనటువంటి లెక్కలు అనమాట. ప్రతి లెక్కకి ఒక బొక్క ఉంటుంది అంటారు, కానీ ప్రతి బొక్క ఒక లెక్క అని ఇక్కడ తేలుస్తున్నారు అనమాట. ఇక్కడ అసలు పాయింట్ ఏం జరుగుతోంది నిన్నటి నుంచి అంటే ఢిల్లీలో వినబడుతున్నటువంటి సమాచారం, సీట్లకు సంబంధించి 5గురిది లిస్టు కూడా దాదాపుగా అంటే పేర్లతో సహా అడిగారు చంద్రబాబు, వాళ్ళు పేర్లతో సహా చెప్పారని. 4 పేర్లు మాత్రం వినబడుతున్నాయి. హిందూపురం పరిపూర్ణానంద స్వామి, అట్లాగే మన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట సీట్ ఒకటి, మరొక వైపున వచ్చేటప్పటికి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి అన్నటువంటిది, తర్వాతన ఇంకొకళ్ళ పేరు కూడా ఏదో వినబడుతున్నది. టోటల్గా 5 పేర్లలో 4 పేర్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 ఇదైతే కనుక దాదాపు ఖాయమైనటువంటి. ఇప్పుడు అక్కడే ఒక కాన్సెప్ట్ నడుస్తున్నది. అది ఓ పక్కన బీజేపీ ఏంటి నిన్న సీట్లకు సంబంధించి 5 అనేది బాబు చెప్తే 8 అని వాళ్ళు చెప్పారు. 5 పేర్లు ఇచ్చారు, మిగతా 3 పేర్లు ఇస్తాం, అది మేము చూసుకుంటామని అడుగుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటిది అది. ఆ 3 పేర్లు అంటే ఈ 5టికి కూడా సింగిల్ పేరే ఇచ్చారు. అయితే చంద్రబాబు వచ్చేటప్పటికి హిందూపురం వద్దు, హిందూపురంలో గెలవడం కష్టమవుతుంది, అక్కడ మేము తీసుకుంటాం, మీకు వేరేది ఇస్తాం అని చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా అక్కడ హిందూపురంలో ఆయనకే ఇవ్వాలంటుంది పరిపూర్ణానంద స్వామికి అన్నటువంటి పాయింటే వినబడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాటల్లో ఇదొకటి, మనం లోపలుండి చూసింది ఏం లేదు. కాకపోతే ఈ జరుగుతున్నటువంటి కథ అంతా మాత్రం కొత్త మలుపులు ఏంటంటే ఇద్దరికి కలిపని రాయడమే వింత ఇక్కడ.